బీసీల హక్కుల సాధనకై నిరంతరం పోరాటం సాగిస్తానని బీసీ ఇన్ఛార్జీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవులు పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో జిఎల్ గార్డెన్ నందు బీసీల హక్కుల సాధనకై సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా పాల్గొని చిరంజీవులు మాట్లాడుతూ బీసీల సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్క బీసీ బిడ్డ తమ సామాజిక హక్కుగా తీసుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. బీసీల హక్కుల సాధనకై నిరంతరం పోరాటం సాగిస్తానని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవులు పేర్కొన్నారు. నల్గొండ పట్టణంలో జిఎల్ గార్డెన్ నందు బీసీల హక్కుల సాధనకై సమావేశం నిర్వహించి ముఖ్య అతిథిగా పాల్గొనే చిరంజీవులు మాట్లాడుతూ బీసీల సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్క బీసీ బిడ్డ తమ సామాజిక హక్కుగా తీసుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి 25,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రాజకీయంలో మా యొక్క హక్కులను 50% పెంపొందించాలని, రాజ్యాంగం ప్రకారం బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని తెలిపారు. లోక్సభ స్థానాల్లో, రాజ్యసభ స్థానాల్లో కనీసం 33% మేరకు బీసీలకు ఇవ్వాలని కోరారు. మహిళా రిజర్వేషన్ చట్టం 33%కి పెంపొందించాలని, సకాలంలో విద్యార్థినీలకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ నాయకులు, వివిధ కుల సంఘాల రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మనం ఆ మహనీయుల త్యాగ నిరతిని కొనియాడుతూ వారికి ఘనంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి నుండి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఇవాళ బీసీలందరినీ కూడా అద్భుతమైన పాటలతో బీసీ సామాజిక స్పృహ కలిగించే విధంగా, అందరినీ ఆలోచింపజేసే విధంగా, మరింత స్ఫూర్తిని పొందే విధంగా పాటలు పాడినటువంటి గాయకులకందరికీ కూడా, ముఖ్యంగా రామలింగం కళామండలి బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఒకసారి గట్టిగా చప్పట్లతో పాట ఎక్కడ ఉంటే అక్కడ చైతన్యం అనేది ఉంటుంది. ఎక్కడ పాట ఉంటుందో అక్కడ ఆలోచన శక్తి అనేది ఇనుబడిపోయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వేదికలకు పాట అనేది మరింత ఊతమందించే విధంగా ఉంటుంది. కాబట్టి కళాకారులు తెలంగాణ ఇంటలెక్చువల్స్ ఫోరం అధ్యక్షులు మా గురువు గారు డాక్టర్ చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ గారికి, అదేవిధంగా మా అన్న పూల రవీంద్రన్న గారికి అందరికీ కూడా చెప్తూ, ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉంటే 75 కోట్ల జనాభా లెక్కలు లేవని చెప్తున్నారు. అందులో లెక్క, పుక్కల లెక్క ఉంది. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో 75 కోట్ల జనాభా లెక్కలు అని చెప్తున్నారంటే మన అస్తిత్వము, మన ఆత్మగౌరవము, మన అధికారం అనే దానికి ఒకటే ఉదాహరణ. ఈరోజు నల్లగొండ జిల్లా అంటే ఇప్పుడు మన డాక్టర్ చిరంజీవులు గారు చెప్పినట్టు ఐఏఎస్ ఆఫీసర్, ఇది పూర్తిగా ఒక సామాజిక వర్గం చేతిలో బందీ అయిపోయింది. స్వాతంత్రం వచ్చి 80 బీసీల హక్కుల సాధనకై సామాజిక న్యాయ పోరాట సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ దేశంలో 75 కోట్ల మంది జనాభా బీసీలు. మరి 75 కోట్ల మంది జనాభా బీసీలు ఉన్నప్పుడు మరి వాళ్ళ ప్రాతినిధ్యం రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, ఆర్థిక రంగంలో ఎలా ఉంది, మరి వాళ్ళు ఏ విధంగా గత 78 సంవత్సరాల నుంచి అణచివేయబడ్డారు, ఈ విషయాల గురించి ఇక్కడ చర్చించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా నల్లగొండ జిల్లా తీసుకున్నట్టయితే, నల్లగొండ జిల్లాలో రాజకీయ ముఖ చిత్రం ఏంటి అనే విషయం కూడా ఇక్కడ చర్చిస్తున్నారు. గత 16 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 194 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే కేవలం ఒక్క వర్గమే 98 సీట్లు గెలుచుకున్నటువంటి జిల్లా. మరి ఈ జిల్లాలో బీసీలు